టీ20 వరల్డ్ కప్కు ముందు రింకు సింగ్ టచ్లోకొచ్చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో చండీగఢ్పై మెరుపులు మెరిపించాడు. రాజ్కోట్లో జరిగిన మ్యాచ్లో రింకు సింగ్ 60 బంతుల్లోనే 106 పరుగులు సాధించాడు. 11 ఫోర్లు, 4 సిక్స్లు కొట్టాడు. 176కు పైగా స్ట్రైక్ రేట్తో రింకు సింగ్ ఆకట్టుకున్నాడు. యూపీ జట్టు విజయంలో కీలకంగా నిలిచాడు. 56 బంతుల్లోనే సెంచరీ సాధించిన రింకు సింగ్ ఇప్పుడు కాన్ఫిడెన్స్ను పెంచుకున్నాడు. టీ20 వరల్డ్ కప్కు ముందు ఆట తీరుతోనే ప్రత్యర్థి జట్లకు వార్నింగ్ ఇచ్చేశాడు. అయితే కరెక్ట్ టైంలో సెంచరీ కొట్టాడనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే అంతర్జాతీయ టీ20లో తుది జట్టులో రింకుకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. జట్టు ఈక్వేషన్స్లో సెట్ కావడం లేదని సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్కు ఎంపిక కూడా చేయలేదు. కానీ టీ20 వరల్డ్ కప్కు మాత్రం రింకు సింగ్ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే తుది జట్టులో చోటు దొరుకుతుందన్న గ్యారంటీ అయితే లేదు. లోయర్ ఆర్డర్లో ఫినిషర్గా రింకుకు ప్రయారిటీ ఇస్తారా, లేదంటే ఆల్రౌండర్లకే టీం మేనేజ్మెంట్ జై కొడుతుందా అనే చర్చ ఉంది. ఇలాంటి సమయంలోనే రింకు రాణించాడు. విజయ్ హజారే ట్రోఫీలో ర్యాపిడ్ సెంచరీతో మెస్మరైజ్ చేశాడు. గేమ్ చేంజర్గా మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాడు. దీంతో టీ20 వరల్డ్ కప్లోనూ రింకు సింగ్ను ఆడించాలనే చర్చ మళ్లీ ఊపందుకుంది. ఆట తీరుతో ఈ ఓ ప్లేయర్ అంచనాలైతే పెంచేశాడు. భారత్ తుది జట్టులో తప్పక ఉండాల్సిన ప్లేయర్ అని అనిపించుకుంటున్నాడు.